ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 2వ తేదీన తులారాశి వారికి ఎక్కడ తల దించారో అక్కడ తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి ప్రేమ చాలా అద్భుతంగా ఉండబోతుంది. వీరికి తెలియకుండానే చాలామంది వీరిని ఎంతో ఇష్టపడుతున్నారు. అందులో కొంతమంది వ్యక్తి ఈరోజు తెలియబోతుంది. ఆ స్త్రీ వలన మీకు అదృష్టం, ఐశ్వర్యం, ఆనందం అన్ని విధాలుగా అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది? అలాగే ఆ స్త్రీ వల్ల మీకు ఎలాంటి అదృష్టం, ప్రేమ అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్య భర్త మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. మీ పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. స్క్రీన్ పైన ఉన్న సమస్యలకు తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుంది. ఈరోజు కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకునే వారికి ఆదాయం అనేది మీ చేతికి అందుతుంది. అలాగే ఆలయాల దర్శనాలు ఎక్కువగా చేస్తారు. ఇష్ట దైవాన్ని, కులదైవాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా తులారాశి వారికి దీర్ఘకాలిక రుణ బాధలు చాలా ఉన్నాయి. కాబట్టి రుణ బాధల నుండి విముక్తి కలిగే మంచి అవకాశం మీకు వస్తుంది. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగులు ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా ఫలిస్తుంది. మీరు శ్రద్ధగా ఖచ్చితంగా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈరోజు ఉద్యోగం దొరికే అవకాశాలు ఉన్నాయి. లేదా ఉద్యోగం ఇక్కడ దొరికే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. ఒక మార్గం మీకు తెలుస్తుంది. ఏదైనా నూతన వస్తువులు కొనాలనుకునే వారు ఈరోజు కొనవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త వాహనాలు లేదా ఇంట్లో సంబంధించిన వస్తువులకు ఈరోజు అనుకూలమైన సమయం. జీవిత భాగస్వామి వల్ల మీకు కొన్ని లాభాలు వస్తాయి. అలాగే ఈరోజు ఎంతో సంతోషంగా మీ జీవిత భాగస్వామి ఉంటుంది. కాబట్టి మీరు కూడా సంతోషంగా ఉండగలుగుతారు. మీ మనసు ప్రశాంతంగా ఉంచుతుంది. ఇక వివాహం కాని వారికి వివాహాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే వివాహం కుదురుతుంది. మీకు తగినటువంటి వధూవరువులు ఖచ్చితంగా దొరుకుతారు. అదేవిధంగా మీకు తగిన ఉద్యోగం కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి. మీతో సంతోషంగా సమయం గడపాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. మీరు ఎక్కడ ఉన్నా నలుగురిలో ఉన్న ఆకర్షవంతులు అవుతారు. అలాగే మిమ్మల్ని ఎంతో ఆకర్షిస్తారు. కాబట్టి మిమ్మల్ని మీకు తెలియకుండానే ఎంతోమంది ఇష్టపడుతున్నారు. అందులో కొంతమంది ప్రేమిస్తున్నారు. కాబట్టి వారెవరో మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు. కొంతకాలంగా మీకు ఆస్తి వివాదాలు ఎవరికైనా ఉన్నట్లయితే ఈరోజు దానికి విముక్తి పలికి సంతోషంగా ఆస్తి అనేది మీకు వస్తుంది. ఎలాంటి గొడవలు లేకుండా మీకు ఆస్తి అనేది రావడం ఖాయం. కోర్టు కేసుల్లో చిక్కుకున్న వ్యక్తులు ఇప్పుడు బయటపడతారు. దానివల్ల మనసు ప్రశాంతంగా ఉంచుకుంటారు. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించేవారు ఈ రోజు నుండి ఖచ్చితంగా ప్రయత్నించండి. మీకు వీసా అనేది వస్తుంది. అలాగే విదేశాలలో స్థిరపడిన వ్యక్తులు ఈ రోజు నుండి మీరు ప్రశాంతంగా ఉంటారు. మీరు చేసే వృత్తిలో ప్రశాంతం దొరుకుతుంది. అలాగే ఉల్లాసంగా ఉంటారు. ఇతరులతో సంతోషంగా సమయం గడుపుతారు. అదేవిధంగా మీ పనిలో ఒత్తిళ్లన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం వచ్చింది. మరింత లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు గతం కన్నా జీతం తక్కువ ఉన్నట్లయితే ఇప్పుడు జీతాలు కూడా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు ప్రమోషన్లు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో విదేశాల్లో ఉన్నవారు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ఆర్థికంగా నష్టాలు చూశారు. కానీ ఈ రోజు నుండి వీరికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు మాత్రమే వస్తాయి. మీకు
ఎంతో పేరు ప్రతిష్టలు కూడా పొందుతారు. అదేవిధంగా ఆర్థిక లాభాలు రావడంతో కుటుంబంతో కూడా సంతోషంగా ఉండాలని వారితో సంతోషంగా మాట్లాడుతారు. ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటే మంచి లాభాలు పెరుగుతాయి. దానివల్ల ఎంతో సంతోషంగా ఉంటారు. మరింత కష్టపడి లాభాలు పొందాలని తలుచుకుంటారు. అలాగే చేస్తారు. మీరు ప్రేమలో ఉన్నవారైతే మీ పార్ట్నర్తో ఈరోజు ఆనందాన్ని పంచుకుంటారు. సమయాన్ని వృధా చేసుకోకుండా వారితో సంతోషంగా సమయం గడుపుతూ అలాగే ఏదైనా డిన్నర్ ప్లాన్ చేసుకుంటారు. దానివలన మీరు జీవితంలో ఎంతో సంతోషం అనేది ఈరోజు చూస్తారు. ఇకపోతే వ్యాపారం, ఉద్యోగం అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది. మీరు చేసేది ఒకటి, ప్రతి క్షణం సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు కష్టపడండి. ఖచ్చితంగా లాభాలు అనేవి త్వరలోనే వస్తాయి. జీవితంలో ఆలోచనల్లో స్పష్టత కనిపిస్తుంది. అలాగే 3 సంకేతాల వలన మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. శుభ సంకేతం మీకు వస్తుంది. త్వరలోనే శుభ వార్తలు కూడా వింటారు. కొత్తగా ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు నుండి చాలా సంతోషంగా ఉంటారు. కానీ జీవితాన్ని, సమయాన్ని వృధా చేసుకోకుండా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం వలన మీ ప్రేమ అనేది సక్సెస్ కనిపిస్తుంది. మీ బంగారు కాలానికి మొదటి అడుగు అవుతుంది. కాబట్టి సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. రోజు నుండి ఆర్థిక ఇబ్బందులనేవి మొత్తం తొలగిపోయి ఆనందంగా ఉంటారు. కుటుంబ విభేదాలు ఉన్నట్లయితే వాటన్నిటికీ ఈరోజు తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం వస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఎలాంటి ఒడిదొడుగులు లేకుండా ఆనందంగా ఉంటారు. గతంలో ఇబ్బందులు ప్రేమలో ఉన్నవారికి వస్తే అవన్నీ ఇప్పుడు తొలగిపోయి సంతోషంగా ఉండే సమయం. మీరు కూర్చొని మాట్లాడుకున్నట్లయితే ఏదైనా సమస్య తొలగిపోయి ఆనందంగా ఉంటారు. అలాగే భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. కాబట్టి ఆర్థికంగా నష్టాలు ఏవీ ఉండకుండా ఉంటాయి. గతంలో ఆర్థికంగా నష్టాలు, సమాజంలో పరువు అన్నీ కోల్పోయి సంతోషంగా ఉండలేకపోయారు. కానీ వాటన్నిటికీ ఇప్పుడు పులి స్టాప్ పెట్టేసి సంతోషంగా ఉండే సమయం వచ్చింది. మీరు గర్వంగా తలెత్తే అవకాశాలు కూడా వస్తాయి. ఎవరి దగ్గర తల దించుకున్నారో వారి దగ్గరనే మీరు తల ఎత్తే అవకాశాలు వస్తాయి. గతంలో మిమ్మల్ని చూసి నవ్వుకున్న వారే ఇప్పుడు వారు మీకు ఎంతో గౌరవం ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆ లాభాలు ఉంటాయి. డబ్బు మీ చేతిలో ఎంతో ఉంటుంది. గర్వంగా బతుకుతారు. కాబట్టి మళ్ళీ మీ చుట్టూ అందరూ తిరుగుతారు. కానీ మీరు ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకు మాత్రమే నమ్మండి. లేదా గతంలో వచ్చిన నష్టాలు మళ్ళీ తిరిగి రావచ్చు. మీరు ఇక నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక స్త్రీ వల్ల మీకు అదృష్టం అనేది కూడా కలిసి వస్తుంది. ఎందుకంటే మీ చుట్టూ ఉంటూ మిమ్మల్ని ఆకర్షిస్తూ మిమ్మల్ని గాఢంగా ఒకరు ప్రేమిస్తున్నారు. వారు మీ మంచి కోరేవారు మాత్రమే. కాబట్టి మీకు సహాయం చేయడానికి మీకు తెలియకుండానే ఇతరుల ద్వారా సహాయం చేస్తున్నారు. ఆర్థికంగా మీరు కోల్పోయినప్పుడు వీరు చాలా సహాయం చేశారు. వారెవరో ఈరోజు తెలియజేయబోతున్నారు.